చాలా మంది చూసారంటే నేను కూడా చూసినాను. మా దగ్గర కూడా అందరూ మా కొలీగ్స్, మా బ్రదర్స్ కానీ మా కూడా చాలా మంది ఫెయిల్ అవ్వడం తప్పు కాదు. విషయం చెప్పాలంటే ఓకే. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు. ఫెయిల్ అవ్వడం అసలుకే తప్పు కాదు. ఫెయిల్ అవుతేనే అందులో ఉన్న రియాలిటీ ఏదో తెలుస్తుంది. ఫెయిల్ అవ్వడంలో అందులో ఉన్న రియాలిటీ ఏదో మాకు తెలుస్తుంది. ఫెయిల్ అయి పాస్ అయినానికి తెలుసు ఆ గొప్పతనం ఏదో, ఆ కిక్ వేరుంటుంది. సచిన్ టెండూల్కర్ అసంటోడు కూడా 10th ఫెయిల్ అయ్యి ఆయన ఎప్పుడైతే గోల్ని రీచ్ అయ్యి వస్తారో దాని తర్వాత ఆయన మళ్ళీ ఓపెన్ 10th చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన క్వాలిఫికేషన్ 10th. దాని తర్వాత ఆయన ఓపెన్గా చేసుకునేమో కానీ అంత ముందాక ఏం లేదు. సో ఫెయిల్ అవ్వడంలో ఏం తప్పులేదు. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం, అంటే వాళ్ళ అబ్బాయి చేస్తుండు మా అబ్బాయి చేయట్లేడు అని చెప్పి. వాళ్ళెవరో చేయని కోసం నువ్వు కనలేవు కదా, వాళ్ళెవరో చేయాలని చెప్పి నువ్వు పెంచలేవు కదా, వాళ్ళ కోసం నువ్వు ఫీజులు కట్టి అవన్నీ చేయలేవు. 5 ఏళ్ళు సమానంగా లేవు బ్రో, నీ 6 ఏళ్ళు సమానంగా లేవు. అందరూ ఒకలాగా ఎట్లుంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తావు. పబ్లిక్ కూడా కొద్దిగా ఆలోచించాలి. వాళ్ళ పేరెంట్స్ కాకుండా రిలేటివ్స్ అందరు ఫోన్ చేసి ఏమైనా స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టడము. నేనేమో మా డాడీకి పాస్ అయ్యి చెప్పలేకపోతున్నా, ఫెయిల్ అయినా అని చెప్పి వాళ్ళు చెప్పుకోలేక పిల్లలు సూసైడ్కి చాలా మంది అటెండ్ చేస్తారు. ఏమంటారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు హౌ టు సూసైడ్. అరే నేను చాలా దగ్గర చూసిన హౌ టు సూసైడ్ అని చెప్పి, హోమ్ మేడ్ పాయిజన్స్ ఎట్లా చేసుకోవాలి, ఏం తాగితే చనిపోతారు ఎట్లా అని చెప్పి వాళ్ళు గూగుల్ కడిగి మరీ చేసుకుంటున్నారు. కడిగి అంతా మెంటల్ డిప్రెషన్కి వెళ్తున్నారు. వెళ్ళి ఇక ఏమంటారు, సిగరెట్స్ కానీ మందుకు కానీ దానికి అడిక్ట్ అవ్వడం కానీ, ఇక నేను అవ్వను చెయ్యను ఏం చేస్తాను నా నుండి కాదు చదవడం అని చెప్పి చెప్పడం కానీ అట్లా బయటికి చాలా వస్తున్నాయి. సొసైటీ వల్లనే. కానీ గవర్నమెంట్ కూడా ఎట్లుందంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఏమీ రాని వాళ్ళకు కూడా చూసి చూడనట్టు పాస్ చేస్తారు. మొత్తం 100కి 100% పేపర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి కూడా వేయట్లేదు. చాలా మంది చెప్తాను, నేను రీకరెక్షన్కి పెట్టినాము అలా క్వశ్చన్ పేపర్లు 24 బుక్లెట్ ఉంది, 24 పేజెస్ ఆఫ్ బుక్లెట్. అది బుక్లెట్కి 23 పేజెస్ కంప్లీట్గా అటెండ్ చేసిన వాళ్ళు పేజీకి 1 మార్క్ ఇచ్చినా పాస్ అయ్యేటాడు. వానికి 12 మార్క్స్ వచ్చినాయి. బుక్లెట్ మాట్లాడడం 12 మార్క్స్ వచ్చినాయి. బ్రో కంటెంట్ మేము చదివినాం పేపర్, మళ్ళీ వాళ్ళకి అడిగితే మేము చూస్తాం మళ్ళీ రీకరెక్షన్ చేస్తాం అది ఇది అన్న. దాని బదులు సబ్జెక్ట్ రాసుకోవడం చాలా మటుకు చెప్పాలి. రీకరెక్షన్ ఫీజు ఏంది బ్రో అసలు? తెలంగాణ గవర్నమెంట్ నుండి వాళ్ళకి మేము ట్యాక్సులు కట్టి మేము చేస్తే 800 900 రీకరెక్షన్ ఫీజు, సప్లీ ఫీజు 600. ఏంది బ్రో అసలు అర్థమైతలేదు. మాక్సిమం 150 100 అట్లా పెడితే చాలకుండా 800 900 ఒక్క స్టూడెంట్ నుంచి 800 వచ్చినాయంటే ఓల్ ఓవర్ తెలంగాణ నుంచి ఎంతమంది సప్లిమెంటరీ రాస్తారో మీకు తెలియదా? ఇప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది 50% పాస్ అయింది, 54-55% పాస్ అయింది అని చెప్పి అన్నారు. అంటే మిగతా 45% ఫెయిల్ అయినట్టే కదా. ఒక సబ్జెక్ట్ అని కాదు, ఒకరికి 2-3 పడతాయి, ఒకరికి 4-5 పడతాయి, ఒకరికి అన్ని పడతాయి. అన్నిటికీ 800 కట్టుకుంటూ పోవాలంటే వాళ్ళ నుండి అవుతుందా చెప్పండి బ్రో మీరు కూడా. పబ్లిక్ కూడా కావాలని చెప్పి రీవాల్యుయేషన్ చెప్పలేము. అది వీళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, పేపర్ మిస్ అవ్వడం ఉండొచ్చు, ఏముండొచ్చు అది తెలియదు. కానీ పబ్లిక్ కూడా స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి తెలియదుగా. వాళ్ళన్నిటికీ ధైర్యం కోల్పోయి వాళ్ళంటారు వీళ్ళంటారు బాధపడద్దు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరుండి మీరు నించొని మీరు ఎగ్జామ్ రాసి మీరు పైకి చూపించాలి అందరికి తలెట్టినట్టు. ఎవరైతే మీకు ఏళ్ళు చూపిస్తారో వాళ్ళు మీకు నమస్కారం పెట్టే స్థాయికి మీరు రావాల్సిందిగా అనుకుంటున్నాము. ప్రతిదానికి భయపడుతున్నాడు. భయపెట్టేటట్టుగా సమాజం ఉంది. ఏమున్నా ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటూ దానికి అడిక్ట్ అయిపోవడం కానీ, ఫోన్ కరెంట్ కాకపోయినా మీరు కొద్దిగా కష్టపడింది ఏమీ రాదు. కొద్దిగా మార్నింగ్ లేచి చదువుకోవడం కానీ వాళ్ళకి చేసుకుంటే కంపల్సరీ పాస్ అవుతారు, కాదంటలేం. కానీ వాళ్ళు అంటారు కదా నేను చదవను ఇక నేను ఇంతే అని చెప్పి డిసెంకరేజ్ కాకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమంటారు, ఒక విధంగా జాబ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ సెక్టర్ లో కావాలి, బట్ స్టడీ వచ్చేసి అందరూ కూడా ప్రైవేట్ సెక్టర్ ఎందుకు ఎంచుకుంటున్నాం? గవర్నమెంట్ స్కూల్లో చూస్తే రీసెంట్గా మీరు ఒక 2 years బ్యాక్ వెళ్ళండి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఉంటే కేటీఆర్ కొడుకు లింగంపల్లి డివిజన్ వస్తుంది, అక్కడికి ఒక స్కూల్కి విజిట్ చేయడానికి వెళ్ళింది. గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ టాయిలెట్స్ ముందు పందులు తిరుగుతున్నాయి. మొత్తం బుర్జా డ్రైనేజ్ అనేది అలాగే వస్తుంది, రిటర్న్ వాటర్. ఆయన అన్నాడు తెలంగాణలో ఇట్లాంటి స్కూల్స్ ఉన్నాయి అని చెప్పి కేటీఆర్ కొడుకే షాక్ అయ్యాడు. అది మినిస్టర్ ఇప్పుడు ఆమె మినిస్టర్ ఆనరబుల్ సీత గారు ఆమె అసెంబ్లీలో చెప్పారు ఇట్లుంది వాళ్ళున్న సిచ్యువేషన్లో ఇట్లుంది, ఇంకా స్కూల్ని డెవలప్ చేయాలని. గవర్నమెంట్ చాలా డెవలప్ చేయాలి.
ఇప్పటికీ 80% పబ్లిక్ అనేది ప్రైవేట్కి పోతున్నారు, 20% అనేది గవర్నమెంట్కి పోతున్నారు. అంటే ఫెసిలిటీస్ బాగాలేక చాలా బాగాలేవు. ఆల్రెడీ 40% స్కూల్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. 40% స్కూల్స్ కంప్లీట్గా అయిపోయినాయి. ఇది గవర్నమెంట్ టీచర్స్ రిక్రూట్మెంట్స్ కూడా కావట్లేదు. గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ అయితే టీచర్స్ ఉంటే స్కూల్స్ అనేది డెవలప్ అవుతాయి. ఇప్పుడు చేస్తున్నా అన్నారు, మళ్ళీ తెలియదు ఎప్పటిదాకా అవుతాయో అవి చెప్పలేము. ఇక గవర్నమెంట్ అయితే స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయాలి. స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెన్ చేయాలి. ఎక్కువ మట్టుకు అయితే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఎక్కువ ఓపెన్ చేయాలి. డిగ్రీ కాలేజెస్ కానీ ఇంటర్ కాలేజెస్, మీరు ఒకసారి హ్యాబిట్స్కి వెళ్ళండి, అక్కడ కాలేజ్ ఉంటుంది, ఒకటి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ చూడండి, గన్ ఫౌండరీ కాడ నిజాం కాలేజ్ ఆపోజిట్ గానే ఉంటది. ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజే. ఓకే మీరు చూస్తే భయపడతారు, అది ఒక బూత్ బంగ్లా. అది చూస్తే బూత్ బంగ్లా అంటారు. నాది ఇంటర్ సెంటర్ అలనా పడ్డది. ఇంటర్ అసలు కాలేజా ఇది ఇంకేదైనా అనుకుని భయపడి కూడా వెళ్ళినా, ఏడ పైన నుంచి ఏం పడుతుంది అర్థం కావు. అంత పురాణ బిల్డింగ్ అది. అది కాలేజ్ పేరు కూడా నాకు ఐడియా లేదు, గుర్తులేదు, కొద్దిగా మర్చిపోయినా. కానీ మీరు నిజాం కాలేజ్ ఆపోజిట్ గానే ఉంటుంది, హ్యాబిట్స్ గన్ ఫౌండరీ ఇక్కడ. ఎలా ఉందా కాలేజ్? చాలా అన్కండిషన్ లో ఉంది అది కాలేజ్. గట్టిగా వర్షం పడితే కూలిపోతుంది. ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన కాలేజ్ అది. ఒక స్టాఫ్ ఉంటారు, 2-3 స్టాఫ్ ఉంటారు అంతే, ఏముండదు కాలేజ్ అది. పేరుకి గవర్నమెంట్ కాలేజ్, మళ్ళీ స్టూడెంట్స్ ఉండరు, వాచ్మెన్ ఉండరు, ఏముండదు ఆడ, ప్రిన్సిపల్ కూడా ఉండరు. అట్లాంటి కాలేజీలు మన తెలంగాణలో ఉన్నాయి. హైదరాబాద్ ఇంత మెయిన్ సిటీ, హ్యాబిట్స్ గన్ ఫౌండరీ కాడ ఉన్న కాలేజ్ ఎట్లుందంటే, ఇంకా పల్లెటూరులో ఇంకేం కాలేజీలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఇక నిరుద్యోగం చాలా పెరిగిపోయింది. అంటే ఇలా గవర్నమెంట్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ లేకపోవడం వల్లనే. సో గవర్నమెంట్ చాలా మట్టుకు ఆలోచన చేసి డెవలప్ చేయాలి అని కోరుకుంటున్నాను.